రిషబ్ శెట్టి జీవితంలో దేహానికి మించి గాయాలు, మనసు పొరలకు రక్తం విరజిమ్మే అవమానాలు, స్థాయిని మించి తీర్చలేని అప్పులు, కనురెప్పలు వాల్చాలంటే చుట్టూ గిరున తిరిగే మహా కర్కశమైన జీవితం, రేపు ఏమవుతుందో తెలియని సంకట క్షణాలు. కాబట్టి రిషబ్ శెట్టి గురించి ఏమని చెప్పాలి? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? తన జీవితంలో ఏదో సాధించాలనే తపన, చరిత్ర పుటల్లో ఒక అధ్యాయాన్ని లిఖించాలంటే ఆ వ్యక్తి మనసును, దేహాన్ని రాతిలా కాదు, ఉక్కు కవచంలా మార్చుకోవాలి. రిషబ్ శెట్టి చేసింది అదే. ఒక సామాన్య సగటు మనిషి తాను బతకడం కోసం, తనను నమ్ముకున్న వాళ్ళ కోసం అన్ని ఆశయాలు, లక్ష్యాలు పక్కన పెట్టి ఏదో ఒక పనిలో అహర్నిశలు కష్టపడతాడు. కానీ రిషబ్ మాత్రం తన 8 ఏళ్ల ప్రాయం అప్పుడే ప్రపంచం గమ్మత్తుగా, కొత్తగా అనిపించే మధుర క్షణాలు, ఇంకా మత్తును, మనసు మైమరుపు పంచే సినీ వినీలాకాశం తన కన్నులను చల్లటి స్పర్శలా తడిపింది. ఇదేదో బాగుందే అనుకుని అదే తడవుగా అప్పటి బుల్లి బుల్లి టీవీల్లో కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారి పాటలు, సినిమాలు చూసి వాటిని అనుకరణ చేస్తూ తన తల్లికి చూపించేవాడు. చిన్న వయసులో కొడుకు ఏం చేసినా ప్రతి తల్లికి సంతోషమే కదా. రిషబ్ జీవితంలో ఇంకొంచెం ముందుకు, కొంచెం లోతుగా వెళితే రిషబ్ శెట్టి కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలోని కెరడి గ్రామంలో జన్మించాడు. కుందాపురలో తన ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత బీకామ్ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరులోని విజయ కళాశాలలో చేరాడు. కానీ అప్పటికే పెద్దవాడయ్యాడు. ఇప్పుడు రిషబ్ శెట్టికి తన అభిమాన నటుడు ఉపేంద్ర గారంటే పిచ్చి. ఆయన ప్రతి సినిమా వదలకుండా చూసేవాడు. ఎలాగైనా ఉపేంద్ర గారిలా గొప్ప నటుడు, దర్శకుడు కావాలి. ఎలా ఎలా ముందుగా మొదటి అడుగు తన స్వగ్రామంలోనే కన్నడ ప్రాచీన నవీన యక్షగానం నేర్చుకుని నాటకాలు చేయడం ద్వారా తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించాడు. రిషబ్ శెట్టి విజయ కళాశాలలో చదువుతున్నప్పుడు నాటకాలలో తనదైన ముద్రతో చేసేవాడు. తన మిత్రులు, ప్రొఫెసర్లు ప్రశంసల వర్షం కురిపించేవాళ్ళు. ఈ నాటకాలలో విజయం అతనిని వృత్తిపరమైన నటుడిగా నటించడానికి ఎంతగానో ఉపయోగపడింది. తన కళాశాల అనంతరం రిషబ్ శెట్టి ఎలాగైనా సినీ వినీలాకాశపు ప్రపంచంలో తాను కూడా ఓ తార అవ్వాలనుకున్నాడు. కానీ అది అంత సులువు కాదని ఎన్నో సినిమా ఆఫీసులు తిరిగిన కొద్ది నెలల్లోనే తెలుసుకుని, ఒక సినీ మిత్రుడు చెప్పినట్టు ఫిల్మ్ స్కూల్లో చేరితే అవకాశాలు వచ్చే మార్గం ఉందని పగలు వాటర్ క్యాన్లు అమ్మే పని చేస్తూనే రాత్రులు బెంగళూరులోని గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ నుండి ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా పట్టా పొందాడు. కానీ ఏ అవకాశాలు రాలేదు. కానీ ఎప్పటికైనా ఉపయోగపడే పని నేర్చుకున్న రిషబ్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో మొదట క్లాబ్ బాయ్గా జాయిన్ అయ్యాడు. స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ మొదలైన పనులు చేశాడు. అవకాశాలు అంతంత మాత్రమే. దాంతో అప్పులు పెరిగాయి. రియల్ ఎస్టేట్ అండ్ హోటల్ వర్క్ వంటి అనేక ఉద్యోగాల్లో పట్టకూటి కోసం పనిచేశాడు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనుకోని విధంగా ఒక మూవీ అసైన్మెంట్లో హీరో రక్షిత్ శెట్టిని కలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఉన్నంతలో రక్షిత్ శెట్టి బాగా కలిగినవాడే. అందుకనేమో మొదట రిషబ్తో అంతగా కలిసేవాడు కాదు. రక్షిత్ శెట్టి మొదటి సినిమా తుగ్లక్ చిత్రంలో రిషబ్ పవన్ కుమార్ అనే పాత్ర చేశాడు. లూసియాలో పోలీస్ అధికారిగా ఒక చిన్న పాత్రను పోషించాడు. కానీ అవి అంతగా గుర్తింపు లేని పాత్రలు. కానీ ఆ 2 సినిమాలకు అన్ని విభాగాల్లో దొరికిన అన్ని పనులు చేశాడు రిషబ్. సినిమాపై రిషబ్కు ఉన్న పిచ్చి చూసి రక్షిత్ దగ్గరయ్యాడు. ఆపై రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఉళిదవరు కండంతే అనే సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రెస్పాన్స్ను అందుకుంది. ఆపై అదే సంవత్సరంలో అతను కిరిక్ పార్టీకి దర్శకత్వం వహించాడు. ఇది ఇండస్ట్రీ హిట్ అయింది. కిరిక్ పార్టీ తర్వాత
శెట్టి సర్కారీ హాయ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సర్కారీ హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు, కొడిగే, ప్రో షాలే చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన అందుకుంది, విజయవంతమైంది కూడా. 16వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. రిషబ్ శెట్టి బిల్ బాటంలో కథానాయకుడిగా ఆరంగేట్రం చేశాడు. ఇది 2019 సంవత్సరంలో కన్నడలో మంచి హిట్గా నిలిచింది. అలాగే అదే ఇయర్లో హీరో అనే సినిమా కూడా చేశాడు. అది పెద్ద హిట్టే. బిల్ బాటం తర్వాత రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో గరుడ గమన వృషభ వాహన 2021లో విడుదలై వాణిజ్యపరంగా మరియు విమర్శనాత్మకంగా విజయవంతమైంది. ఇందులో రిషబ్ శెట్టి అండ్ రాజ్ బి శెట్టిల పనితీరు విమర్శకుల, ప్రేక్షకులచే విస్తృత ప్రశంసలు అందుకుంది. 2022లో రిషబ్ శెట్టి హొంబలే ఫిల్మ్స్ సహకారంతో దర్శకత్వం వహించి నటించిన కాంతారా చిత్రం ఎంతటి చరిత్ర తిరగ రాసిందో మనందరికీ తెలుసు. ఇది కన్నడలో అత్యధికంగా వసూలు చేసిన 3వ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం హిందీతో సహా మరో 4 భారతీయ భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించింది. ఇక రిషబ్ అందుకున్న అవార్డులు లెక్కలేవు. కిరిక్ పార్టీ 2016లో కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవార్డు, 64వ ఫిల్మ్ఫేర్ అవార్డు, సౌత్ ఉత్తమ దర్శకుడు, 2వ ఐఐఎఫ్ఏ ఉత్సవం ఉత్తమ దర్శకుడు నామినేషన్, 6వ సీమా అవార్డులు ఉత్తమ దర్శకుడు, 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ బాలల చిత్రం, 2018 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ ఫ్యామిలీ ఎంటర్టైనర్, 66వ ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ చిత్రం నామినేటెడ్, 8వ సిమా అవార్డులు ఉత్తమ దర్శకుడుగా నామినేషన్, గరుడ గమన వృషభ వాహన 10వ సిమా అవార్డులు ఉత్తమ నటుడు, 67వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటుడు. ఇక హీరోగా 3 సినిమాలు, దర్శకుడుగా 3 సినిమాలు, నిర్మాతగా 4 సినిమాలు రిషబ్ శెట్టి చేశాడు. అన్నట్టు ఆయన అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అయితే తన తండ్రి చేయి తిరిగిన అస్ట్రాలజర్ ఆయన జాతకం చూసి రిషబ్ శెట్టిగా మార్చాడు. అందుకే కాబోలు కాంతారా పుత్రుడి మహావైభోగం ఇదే. ఆయన పడిన కష్టాలకు రిషబ్ శెట్టి గారికి సినీ నీరాజనం అర్పిద్దాం.